హాయ్ గైస్, దిస్ ఇస్ వీరేంద్ర. వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈ రోజు మనం టాపిక్ వచ్చేసరికి యాంప్లిఫైర్ బోర్డ్ గురించి. మన హోమ్ థియేటర్స్ ఏదైనా పాడైనప్పుడు మనం రిపేర్ చేయించి ఎన్నిసార్లు చేయించినా సరే రిపీటెడ్ గా ఏదో ప్రాబ్లం వస్తే కనుక బోర్డ్ రీప్లేస్ చేసుకోవాలి. అండ్ సార్ నేనైతే 2.1 4.1 బోర్డ్ అయితే ఒకటి తెప్పించాను. ఈ బోర్డ్ ని ఎలా కనెక్ట్ చేయాలి, సౌండ్ క్వాలిటీ ఎలా వస్తుంది అనేది వీడియోలో ఫుల్ గా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కనెక్షన్స్ తో సహా. ఫ్రెండ్స్, ఇప్పుడే కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫేస్బుక్ పేజ్ ని, ట్విట్టర్ పేజ్ ని ఫాలో కండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్ పొందగలరు. సలహాలు సందేహాలకి నన్ను వాట్సాప్ లో కూడా సంప్రదించవచ్చు. వీటి లింక్స్ వచ్చేసరికి డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. ఫ్రెండ్స్, నేను మొత్తం ఈ సెటప్ యూజ్ చేసే ఐటమ్స్ అయితే ఇవి. ఫస్ట్ మనం చూసుకోవాల్సింది పవర్ సప్లైకి వచ్చేసరికి నేను కాపర్ వైండింగ్ ది 12012 ట్రాన్స్ఫార్మర్ అయితే యూజ్ చేస్తున్నాను. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి యాంప్లిఫైర్ బోర్డు. ఇది 2030 ఆడియో ఐసీస్ తో 3 వస్తుంది. 100 వాట్ అవుట్పుట్ అయితే వస్తుంది. మీకు ఇది బ్రాండ్ వచ్చేసరికి రికార్డ్ క్లాసిక్ అని ఉంది. ఈ బ్రాండ్ ది అంత పట్టించుకోకర్లా, మనం బోర్డు ఎలా ఉందనేది చూసుకొని తీసుకుంటే సరిపోతుంది. ఇది ఫ్రెండ్స్, నేను బ్రైటన్ బ్రాండ్ నుంచి 30 వాట్ 4 ohms సబ్ అయితే తీసుకున్నాను. అలాగే 5 వాట్ అవుట్పుట్ 4 ohms స్పీకర్స్ అయితే తీసుకున్నాను. నేను 2.1 సర్క్యూట్ చేస్తున్నా కాబట్టి 2 స్పీకర్స్ తీసుకున్నాను. ఇంకొక 5 వాట్ స్పీకర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే 100 వాట్ అవుట్పుట్ బోర్డు కాబట్టి ఇది. అలాగే ఇప్పుడు కనెక్షన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బోర్డు లో వచ్చేసరికి మనకి DC కన్వర్ట్ చేయక్కర్లేదు. ఇది డైరెక్ట్ AC పవర్ అయితే ఇవ్వచ్చు. మనం 12 వోల్ట్ AC పవర్ ఇస్తే మీకు బోర్డు అయితే రన్ అవుతుంది. మనకి ట్రాన్స్ఫార్మర్ వచ్చేసరికి 2 వైర్స్ అయితే ఉంటాయి. ఇటు సైడ్ AC కరెంట్ 12 వోల్ట్ వస్తుంది. మనం AC కరెంట్ ఇన్పుట్ ఇచ్చేయి రెడ్ కలర్ వైర్స్, అంటే మనకి ప్లగ్ కి ఇచ్చేయి రెడ్ కలర్ వైర్స్. మనకి ఏ ట్రాన్స్ఫార్మర్ అయినా సరే రెడ్ కలర్ వైర్స్ అనేవి, అంటే 2 వైర్స్ ఉన్న రెడ్ కలర్ వైర్స్ ప్లగ్ కి ఇచ్చుకోవాలి. అలాగే మిగతా సైడ్ ఉండే 3 వైర్స్ అయితే ఇప్పుడు 12 అంటే మనకి 12 వోల్ట్, అలాగే మధ్యలో గ్రౌండ్, అలాగే 12 వోల్ట్ సప్లై. మీకు సెంటర్ లోది గ్రౌండ్ వస్తుంది, అటు 12 వోల్ట్, ఇటు 12 వోల్ట్. మీకు 3 వైర్స్ అయితే ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు మనం కనెక్షన్స్ ఇచ్చేటప్పుడు ఎలా ఇవ్వాలంటే, బోర్డులో వచ్చేసరికి ఇక్కడ 12 అని బోర్డు మీద అయితే ఈ పిన్ దగ్గర అయితే రాశారు. మీకు ఇక్కడ పిన్ దగ్గర డైరెక్ట్ సాల్వింగ్ చేసుకోవడమే. మీకు ఇక్కడ ఇంకా డీటెయిల్ గా ఏ కనెక్షన్స్ ఎక్కడ ఇవ్వాలనేది ఇప్పుడు చెప్తాను. ఫ్రెండ్స్, ఇక్కడైతే పవర్ సప్లై ఇవ్వాలి. ఇక్కడ 12 ఈ 3 పిన్స్ కి మన ట్రాన్స్ఫార్మర్ నుంచి వచ్చే వైర్లు అయితే ఇక్కడ ఇవ్వాలి. అలాగే ఇక్కడ 2 పిన్స్ అయితే ఉన్నాయి కదా, ఈ 2 పిన్స్ కి ఓఫర్ అన్నమాట. ఇక్కడ రాశారు కదా బోర్డు మీద, ఓఫర్ కనెక్షన్ అయితే ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ వచ్చేసరికి వాల్యూమ్ కంట్రోలర్, అంటే మన సబ్ ఊఫర్ కి సంబంధించిన వాల్యూమ్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఇక్కడ వాల్యూమ్ కంట్రోలర్ అయితే ఇవ్వాలి. అలాగే ఈ సెంటర్ లో ఉన్న పిన్ వచ్చేసరికి ఇక్కడ స్టార్టింగ్ పిన్ వచ్చేసరికి సప్లై అన్నమాట. మీకు ఈ 4 గ్రిడ్స్ వస్తాయి. దీంట్లో మనం యూజ్ చేసుకునే గ్రిడ్ ఇటు నుంచి 2వ పిన్, అలాగే ఇటు నుంచి ఫస్ట్ పిన్. ఈ 2 మనం గ్రిడ్స్ అయితే యూజ్ చేసుకుంటాం. అలాగే ఈ లాస్ట్ సాకెట్ కి వచ్చేసరికి 3 పిన్స్ అయితే ఉంటాయి. మీకు SP అని రాశారు కదా, SP అని రాస్తే ఇక్కడ స్పీకర్ అవుట్పుట్ అనమాట. సెంటర్ లో గ్రౌండ్ అయితే ఉంటుంది. ఇది లెఫ్ట్ ఛానల్, ఇది రైట్ ఛానల్. ఇక్కడ 3 పిన్స్ లో 3 వైర్స్ అయితే సాల్వింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను కనెక్షన్స్ ఇస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ మీకు ఏ పిన్ ఎక్కడ యూజ్ చేసుకోవాలనేది ఒక ఐడియా వచ్చి ఉంటుంది. ఇప్పుడైతే నేను 1 by 1 కనెక్షన్స్ అయితే ఇస్తాను. నేను ఆల్రెడీ వైర్స్ అయితే దేని దానికి లాగేసాను, వీడియోలు ఎంత అవుతుందని. ఇప్పుడు డైరెక్ట్ నేను ట్రాన్స్ఫార్మర్ కనెక్షన్ అయితే ఇస్తాను. పవర్ సప్లై 12 వోల్ట్ కాబట్టి 12 వోల్ట్ సప్లై అయితే ఇస్తున్నాను. అలాగే సెంటర్ 0 కాబట్టి సెంటర్ అయితే 0 వైర్ అయితే సాల్వింగ్ చేసుకుంటున్నాను. అలాగే మళ్ళీ 12 వోల్ట్. ఇక్కడ కనెక్షన్స్ అయితే 3 వైర్లు అయితే ఇచ్చేసాను. ఫ్రెండ్స్, పవర్ సప్లై కనెక్షన్స్ అయితే ఇచ్చేసాం కదా. ఇప్పుడు సబ్ ఊఫర్ కనెక్షన్స్ అయితే చూద్దాం. ఈ సబ్ ఊఫర్ కనెక్షన్స్ వచ్చేసరికి మీకు స్పీకర్స్ కి దేనికైనా సరే మనకి ఇలా చూస్తే లెఫ్ట్ సైడ్ ఉండే పిన్ ఏదైనా సరే మైనస్ వస్తుంది, అక్కడ మెన్షన్ చేసినా చేయకపోయినా. రైట్ సైడ్ పిన్ వచ్చేసరికి ప్లస్ అయితే వస్తుంది. ఈ ప్లస్ మైనస్ ఎందుకు ఉపయోగపడతాయి అంటే ఆడియో క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. ఎగ్జాక్ట్ గా మీరు మైనస్ కి ప్లస్ కి మైనస్ ఇచ్చిన స్పీకర్ అయితే వర్క్ అవుతుంది. కానీ మీకు దేని దానికి కరెక్ట్ గా ఇస్తే ఆడియో క్వాలిటీ అనేది, బెటర్ ఆడియో క్వాలిటీ అనేది మీరు రిజల్ట్ అయితే వస్తుంది. ఇక్కడ సబ్ పిన్ అయితే చూడొచ్చు. లోపల సైడ్ ఉన్న పిన్ వచ్చేసరికి మైనస్, అలాగే బయట సైడ్ ఉన్న పిన్ ప్లస్. మీకు ఇది ఎలా తెలుస్తుంది అంటే, బ్యాక్ సైడ్ ఈ కనెక్షన్స్ ఉన్నాయి కదా, ఈ కనెక్షన్స్ బట్టి చూసుకుంటే మీకు అర్థం అవుతుంది. నేను సబ్ ఊఫర్కి వచ్చేసరికి మైనస్ కి బ్లూ కలర్ వైర్ అయితే యూజ్ చేశాను. అక్కడ నేను బ్లూ కలర్ వైర్ అయితే సాల్వింగ్ అయితే చేసుకుంటున్నాను. మీకు యాంప్లిఫైర్ బోర్డ్స్ ఏవి తీసుకున్నా మాక్సిమం కనెక్షన్స్ గురించి బోర్డు మీద అయితే మెన్షన్ చేస్తారు. సబ్ ఊఫర్ కి వైర్స్ అయితే సాల్వింగ్ అయితే చేసుకున్నాను. పవర్ సప్లై వచ్చింది, సబ్ ఊఫర్ వచ్చింది. ఇప్పుడు స్పీకర్ వైర్స్ అయితే
షాల్వింగ్ చేసుకుందాం. మీకు 2 స్పీకర్స్ కి నేను ఆల్రెడీ వైర్స్ అయితే షాల్వింగ్ చేశాను. ఇక్కడ ప్రతి స్పీకర్ కి 2 వైర్స్ వస్తాయి కాబట్టి దీంట్లో మనకి ఇక్కడ 3 పిన్స్ ఇచ్చారు. దాంట్లో మీకు చూసుకోవాల్సింది ఏంటంటే సెంటర్ పిన్ గ్రౌండ్, లెఫ్ట్ ఛానల్ రైట్ ఛానల్ అటు ఇటు ఉంటాయి. ఇప్పుడు మనం స్పీకర్ నుంచి వచ్చే 2 వైర్స్ గ్రౌండ్ అయితే కలిపేసుకోవాలి. అంటే మీకు స్పీకర్ లో ఉండే 2 మైనస్ వైర్లు కలిపేసుకొని సెంటర్ పిన్ కి అయితే షాల్వింగ్ చేసుకోవాల్సి వస్తుంది. మీకు ఇది లెఫ్ట్ ఛానల్ ఒకటి రైట్ ఛానల్ ఒకటి విడివిడిగా ఉన్నాయి. అలాగే గ్రౌండ్ సెంటర్ ఉంది. మీకు ఇలాగే షాల్వింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను బోర్డులో అయితే ఎలా చేశానో చూపిస్తాను. బోర్డులో వచ్చేసరికి ఇక్కడ సెంటర్ పిన్ వచ్చేసరికి గ్రౌండ్, అలాగే లెఫ్ట్ ఛానల్ రైట్ ఛానల్. ఇప్పుడు ఈ 3 పిన్స్ కి షాల్వింగ్ అయితే చేసుకుందాం. యాక్చువల్గా నేను బ్యాక్ సైడే కనెక్షన్స్ ఇచ్చామండి. మీకు అర్థం కావాలని చెప్పేసి ఫ్రంట్ సైడ్ పిన్స్ దగ్గర అయితే షాల్వింగ్ చేస్తున్నాను. నేను ఎప్పుడు బోర్డుకి బ్యాక్ సైడ్ కనెక్షన్స్ ఫ్రంట్ సైడ్ పిన్స్ చూసుకొని కనెక్ట్ చేసుకుంటాను. అలాగే లెఫ్ట్ ఛానల్ అలాగే రైట్ ఛానల్ కూడా. ఫ్రెండ్స్ ఇక్కడ స్పీకర్ వైర్స్ అయితే కనెక్షన్స్ అయితే ఇచ్చేసాను. ఇక్కడ డీటెయిల్గా చూడొచ్చు. సెంటర్లోది గ్రౌండ్, అంటే మనకి 2 స్పీకర్ నుంచి వచ్చే వైర్లు వచ్చేసరికి గ్రౌండ్లో ఇచ్చుకోవాలి. అలాగే లెఫ్ట్ ఛానల్ రైట్ ఛానల్ అటు ఇటు వస్తాయి. ఇలాగా మొత్తం కనెక్షన్స్ అయితే ఇచ్చుకోవాలి. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి వాల్యూమ్ బ్రోకర్ అయితే షాల్వింగ్ అయితే చేసుకుందాం. ఫ్రెండ్స్ నేను 47K వాల్యూమ్ బ్రోకర్ అయితే యూస్ చేస్తున్నాను సబ్-వూఫర్ కాబట్టి. అదే వాల్యూమ్కి అయితే 100K యూస్ చేసేవాడిని. అలాగే మీకు ఇక్కడ ఇలా పిన్ అయితే పట్టుకుంటే మనకి పిన్స్ అయితే ఎదురుగుంటా చూస్తే మీకు లెఫ్ట్ సైడ్ ఉండే పిన్ గ్రౌండ్ అయితే వస్తుంది. అలాగే వాల్యూమ్ ఇన్ పిన్ వచ్చేసరికి అంటే మనకి సిగ్నల్ అయితే ఇక్కడికి వచ్చేసరికి లోపలికి వస్తుంది. అలాగే ఈ చివరి పిన్ వచ్చేసరికి బయటికి వెళ్తుంది. అంటే ఇది గ్రిడ్ ఇన్, ఇది గ్రిడ్ అవుట్, అలాగే ఇది గ్రౌండ్, ఇది వర్క్ అవడానికి. ఫ్రెండ్స్ ఇక్కడ కనెక్షన్స్ అయితే అర్థమైనాయి అనుకుంటున్నాను. ఇప్పుడు బోర్డుకి అయితే షాల్వింగ్ అయితే చేసుకుందాం. ఈ బోర్డుకి ఇక్కడ 3 పిన్స్ అయితే కనిపిస్తున్నాయా మీకు? ఈ 3 పిన్స్ లో బోర్డుకి లోపల సైడ్ ఉన్న పిన్ గ్రౌండ్, అలాగే ఇది సెంటర్ ఉన్న పిన్ గ్రిడ్ ఇన్, అంటే మీకు సిగ్నల్ తీసుకునేది. బయట సైడ్ ఉండేది ఆడియో సిగ్నల్ అవుట్. మీకు ఈ పిన్స్ అటు ఇటు ఇటు అటు మారినా ప్రాబ్లం లేదు, కానీ గ్రౌండ్ అయితే కరెక్ట్ గా ఇవ్వాలి. అప్పుడే మీకు సౌండ్ అయితే వస్తుంది. ఈ పిన్స్ అటు వైరు ఇటు వైరు మారితే ఏమవుతుందంటే మీకు సౌండ్ వాల్యూమ్ తగ్గించినప్పుడు పెరుగుతుంది, పెరిగినప్పుడు తగ్గుతుంది. అప్పుడు మీరు ఈ వైర్ అటు ఆ వైర్ ఇటు షాల్వింగ్ అయితే చేసుకుంటే సరిపోతుంది. దానివల్ల మీకు ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. ఇప్పుడు నేను కలర్ కోడింగ్ ప్రకారం మీకు ఇక్కడ బ్లాక్ వైర్ వచ్చేసరికి గ్రౌండ్కి ఇచ్చాను. అలాగే బ్రౌన్ కలర్ వచ్చేసరికి గ్రిడ్ ఇన్ అయితే, మీకు రెడ్ కలర్ వైర్ అయితే గ్రిడ్ అవుట్ అయితే వచ్చింది. ఇప్పుడు నేను షాల్వింగ్ అయితే చేసుకుంటున్నాను. బ్లాక్ కలర్ వైర్ వచ్చేసరికి స్టార్టింగ్ పిన్, మీకు లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్టింగ్ పిన్ కి గ్రౌండ్ వైర్ అయితే రావాలి. ఈ బోర్డు కి సెంటర్ వచ్చేసరికి సిగ్నల్ ఇన్, అలాగే లాస్ట్ పిన్ వచ్చేసరికి సిగ్నల్ అవుట్. మీకు ఈ 3 వైర్స్ అయితే షాల్వింగ్ అయితే చేసుకున్నాను. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మనం పవర్ సప్లై ఇచ్చాం, అలాగే వాల్యూమ్ బ్రోకర్, అలాగే సబ్-వూఫర్, స్పీకర్ వైర్స్ అన్ని ఇచ్చేసాం. ఇంకా మనం ఆడియో సిగ్నల్స్ ఇవ్వాల్సింది ఒకటే ఉంది. అంటే ఇక్కడ మనం ఎక్స్ట్రా ఇంకో వాల్యూమ్ బ్రోకర్ అయితే యూస్ చేసుకోవచ్చు, 100K యూస్ చేయొచ్చు. కానీ నేనైతే యూస్ చేయట్లేదు, ఎందుకంటే నాకు డైరెక్ట్ 3.5mm జాక్ నుంచి చేసుకుంటున్నాను. అదే బ్లూటూత్ బోర్డు అలా చేసుకుంటే కనుక ఇక్కడ ఇంకో వాల్యూమ్ బ్రోకర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. కానీ మనకి అది అక్కర్లేదు. డైరెక్ట్ మీకు బ్లూటూత్ లోనే వాల్యూమ్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఉంటుంది కాబట్టి నేనైతే ఇక్కడ ఇంకో వాల్యూమ్ బ్రోకర్ అయితే వేయట్లేదు. డైరెక్ట్ గ్రిడ్ వైర్స్ అయితే నా 3.5mm జాక్ అయితే డైరెక్ట్ షాల్వింగ్ అయితే చేసేసుకుంటున్నాను. మీకు ఇక్కడ పిన్ కనెక్షన్స్ వచ్చేసరికి ఇది కంపెనీ వైర్ కాబట్టి ఓపెన్ చేయడానికి లేదు. కానీ మీకు ఏ వైర్ ఎక్కడెక్కడ ఇవ్వాలనేది చెప్తాను. ఇప్పుడు పిన్ లోంచి వచ్చిన వైర్స్ అయితే నేను చెప్తాను. ఇప్పుడు ఈ స్టార్టింగ్ లో ఉన్న పిన్ గ్రౌండ్, అలాగే ఇది లెఫ్ట్ ఛానల్, ఇది రైట్ ఛానల్. ఈ 3 వైర్స్ వచ్చేసరికి ఈ కలర్ కోడింగ్ చెప్తాను. గ్రౌండ్ వచ్చేసరికి అంటే మీకు ఈ స్టార్టింగ్ పిన్ వచ్చేసరికి ఎల్లో కలర్ వైర్, అలాగే రైట్ ఛానల్ వచ్చేసరికి రెడ్ కలర్ వైర్, అలాగే లెఫ్ట్ ఛానల్ వచ్చేసరికి వైట్ కలర్ వైర్. ఈ వైర్స్ అయితే నేను డైరెక్ట్ ఇప్పుడు గ్రిడ్ వైర్స్ దగ్గర షాల్వింగ్ అయితే చేసుకుంటే ఆడియో అయితే పనిచేస్తుంది. ఇప్పుడు నేను చూపిస్తాను ఏ పిన్ చేస్తున్నాను అనేది. ఫ్రెండ్స్ ఇటు నుంచి అంటే మనకి ఈ స్టార్టింగ్ పిన్ వచ్చేసరికి వోల్టేజ్ పిన్. ఈ పిన్ అయితే మీరు షాల్వింగ్ అయితే చేయకూడదు. అలాగే ఈ గ్రిడ్ వైర్స్ కూడా ఈ వోల్టేజ్ పిన్ అయితే టచ్ చేయకూడదు. ఫ్రెండ్స్ సెకండ్ పిన్ వచ్చేసరికి గ్రిడ్ ఇన్ అనమాట. అంటే ఇక్కడ మనం సిగ్నల్ ఇస్తే లెఫ్ట్ సైడ్ ఛానల్ అయితే పనిచేస్తుంది. అలాగే ఈ చివరి పిన్ వచ్చేసరికి రైట్ సైడ్ ఛానల్. గ్రిడ్ వైర్స్ అయితే షాల్వింగ్ చేసేస్తాను. మీకు గ్రౌండ్ అనేది మీకు స్పీకర్స్ దగ్గర నుంచి కానీ లేదా
పవర్ సప్లై దగ్గర నుంచి కానీ తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ షాలింగ్ చేసేటప్పుడు ఈ మదర్ బోర్డ్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే వోల్టేజ్ పిన్ అనేది పక్కనే ఉంది కాబట్టి అది టచ్ అయితే ఆడియో ఐసీస్ కాలిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. మీరు జాగ్రత్తగా కేర్ఫుల్ గా అయితే షాలింగ్ చేసుకోండి. నేనైతే బ్యాక్ సైడ్ ఇస్తాను కాబట్టి అంత ప్రాబ్లం లేదు, మీకు చూపించడానికి ఫ్రంట్ సైడ్ పిన్స్ దగ్గర అయితే షాలింగ్ చేస్తున్నాను. ఈ గ్రౌండ్ వచ్చేసరికి మనకి స్పీకర్ అవుట్పుట్ ఉంది కదా, అక్కడైనా ఇవ్వచ్చు, లేదా మనం వాల్యూమ్ రాకర్ దగ్గర అయినా ఇచ్చుకోవచ్చు గ్రౌండ్. ఫ్రెండ్స్ మీకు ఇక్కడ మళ్ళీ కనెక్షన్స్ అయితే డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ట్రాన్స్ఫార్మర్ మనకు పవర్ సప్లై కాబట్టి మీకు రెడ్ కలర్ వైర్స్ వచ్చేసరికి ట్రాన్స్ఫార్మర్ లో ప్లగ్ కి అయితే వెళ్తాయి. అలాగే 12012 సప్లై వచ్చేసరికి బోర్డుకి అయితే వస్తుంది. బోర్డులో వచ్చేసరికి మీకు ఇక్కడ బోర్డు మీద అయితే మెన్షన్ చేస్తారు 12012 అని, మీకు ఇక్కడ డీటెయిల్ గా అయితే చూడొచ్చు. కింద పిన్స్ దగ్గర 12012 అని మెన్షన్ చేశారు. ఎల్లో కలర్ వైర్ వచ్చేసరికి గ్రౌండ్ కాబట్టి సెంటర్ లో అయితే షాలింగ్ అయితే చేసుకున్నాను. అలాగే బ్లూ కలర్ వైర్ వచ్చేసరికి 12 వోల్ట్, అలాగే బ్లూ కలర్ వైర్ వచ్చేసరికి 12 వోల్ట్. ఇవి అటు ఇటు మారినా పెద్ద ప్రాబ్లం లేదు. ట్రాన్స్ఫార్మర్ నుంచి 12012 సప్లై ఇక్కడ డైరెక్ట్ అయితే ఇక్కడ షాలింగ్ అయితే చేసుకోవాలి. తర్వాత మనం స్పీకర్ అవుట్పుట్స్ అయితే చూడొచ్చు. మీకు ఇక్కడ స్పీకర్ పిన్ అయితే 3 పిన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఛానల్ వచ్చేసరికి రైట్ ఛానల్, అలాగే ఇటు సైడ్ పిన్ బ్లూ కలర్ వైర్ పిన్ వచ్చేసరికి లెఫ్ట్ ఛానల్, సెంట్రల్ లో వచ్చేసరికి గ్రౌండ్. ఈ కనెక్షన్స్ నేను స్పీకర్స్ కి అయితే ఇచ్చాను. మీకు స్పీకర్ లో ప్లస్ వచ్చేసరికి బ్లూ కలర్ వైర్, అలాగే లైట్ బ్లూ కలర్ వచ్చేసరికి మైనస్ కి అయితే ఇచ్చాను. ఈ 2 వైర్స్ వచ్చేసరికి ఇక్కడ షాలింగ్ అయితే చేసుకున్నాను. మధ్యలో వచ్చేది గ్రౌండ్, అలాగే అటు పిన్ ఇటు పిన్ ప్లస్ అనమాట. మీకు 2 స్పీకర్ నుంచి వచ్చే వైర్లలో గ్రౌండ్ వచ్చేసరికి 2 వైర్లు కలిపేసుకొని సెంటర్ పిన్ కి అయితే షాలింగ్ చేసుకోవాలి. మీకు స్పీకర్ అవుట్పుట్ అయితే వచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి సబ్ ఊబర్ కనెక్షన్. మీకు సబ్ ఊబర్ లో లెఫ్ట్ సైడ్ పిన్ వచ్చేసరికి మైనస్, అలాగే రైట్ సైడ్ పిన్ వచ్చేసరికి ప్లస్. సబ్ ఊబర్ కి వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ పిన్ ఎప్పుడు మైనసే వస్తుంది, రైట్ సైడ్ పిన్ వచ్చేసరికి ఎప్పుడు ప్లసే వస్తుంది. ఈ స్పీకర్ కైనా కాదు, ఏ స్పీకర్ కైనా సరే లెఫ్ట్ సైడ్ పిన్ మైనస్ ఉంటుంది, రైట్ సైడ్ పిన్ వచ్చేసరికి ప్లస్ ఉంటుంది. దాన్ని బట్టి మనం షాలింగ్ చేసుకోవాలి, వాళ్ళు మెన్షన్ చేసినా చేయకపోయినా. అలాగే వాల్యూమ్ బ్రోకర్ కనెక్షన్స్ వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ పిన్ వచ్చేసరికి గ్రౌండ్ అయితే ఇచ్చారు. సెంటర్ పిన్ గ్రిడ్ వైర్లు అయితే ఈ 2 పిన్స్. ఈ 2 వైర్స్ అటు అటు మారినా పెద్ద ప్రాబ్లం అయితే లేదు. మీకు సౌండ్ పెంచినప్పుడు అంటే ఈ వాల్యూమ్ బ్రోకర్ సౌండ్ పెంచినప్పుడు తగ్గించినప్పుడు మారుతుంది అనమాట. అంటే పెంచినప్పుడు తగ్గుతుంది, తగ్గినప్పుడు పెరుగుతుంది అనమాట, అంటే రివర్స్ వస్తుంది. అప్పుడు ఏంటంటే ఈ పిన్ ఇటు ఈ పిన్ ఇటు షాలింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వాల్యూమ్ బ్రోకర్ ఇలా పట్టుకుంటే మనకి లెఫ్ట్ సైడ్ పిన్ వచ్చేసరికి ఎప్పుడు మైనస్ వస్తుంది, అలాగే సిగ్నల్ ఇన్ పిన్ వచ్చేసరికి సెంటర్ వస్తుంది, సిగ్నల్ అవుట్ పిన్ వచ్చేసరికి రైట్ సైడ్ పిన్. అంటే సెంటర్ పిన్ లో మీరు సిగ్నల్ ఏ ఆడియో ఇచ్చినా సరే మనం సౌండ్ తగ్గిస్తే ఈ పిన్కి తగ్గుతుంది, అంటే ఈ పిన్ నుంచి ఇలా వచ్చి ఈ పిన్కి వెళ్తుంది అనమాట. ఇది పనికిరావడానికి మైనస్ అయితే ఇస్తున్నాం, అంటే గ్రౌండ్. ఇలా పనిచేస్తుంది వాల్యూమ్ బ్రోకర్ వచ్చేసరికి. ఈ వాల్యూమ్ బ్రోకర్ పిన్స్ డైరెక్ట్ మనం బోర్డుకి అయితే షాలింగ్ అయితే చేసుకున్నాం. తర్వాత మనకి గ్రిడ్ వైర్స్, అంటే నేను డైరెక్ట్ 3.5mm జాక్ అయితే ఫోన్కి యూజ్ అయ్యేలాగా ఇచ్చాను. కానీ మీరు బ్లూటూత్ బోర్డుకైనా ఇవ్వాలంటే ఇక్కడ గ్రిడ్ వైర్స్ అయితే చూడొచ్చు. ఇటు నుంచి ఫస్ట్ పిన్ వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ నుంచి ఫస్ట్ పిన్ వోల్టేజ్ మీకు ఇది 12 వోల్ట్ అవుట్పుట్ అయితే వస్తుంది. మీరు ఇక్కడ నుంచి బ్లూటూత్ బోర్డులకి అలాగే ఏదైనా లైట్స్కి యూజ్ చేసుకోవాలంటే 12 వోల్ట్ సప్లై ఇక్కడ నుంచి యూజ్ చేసుకోవచ్చు, డౌన్ స్కేల్ చేసి 5 వోల్ట్ కింద. అలాగే సెకండ్ పిన్ వచ్చేసరికి లెఫ్ట్ ఛానల్ వస్తుంది, అలాగే ఈ చివరి పిన్ వచ్చేసరికి రైట్ ఛానల్ వస్తుంది. సెంటర్ కూడా గ్రిడ్ వైర్సే, కానీ అది యూజ్ చేసుకోక్కర్లేదు, ఆడియో క్వాలిటీ అంత బాగోదు. ఇక్కడ ఈ 2 పిన్స్కి రైట్ ఛానల్ లెఫ్ట్ ఛానల్ అయితే వచ్చేసింది. కానీ మీకు 3.5mm జాక్లో ఇంకో వైర్ అయితే ఉంటుంది, అదే గ్రౌండ్. ఆ గ్రౌండ్ వైర్ వచ్చేసరికి నేను స్పీకర్ పిన్ దగ్గర అయితే షాలింగ్ చేసుకున్నాను. ఇక్కడ ఎందుకు చేసావు, ఎక్కడైనా చేసుకోవచ్చు అంటే ఎక్కడైనా చేసుకోవచ్చు, గ్రౌండ్ అనేది ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇక్కడ గ్రిడ్ వైర్స్ దగ్గరే గ్రౌండ్ అయితే పిన్ లేదు ఇక్కడ, అందుకని నేను స్పీకర్ వైర్స్ దగ్గర అయితే ఇచ్చాను. మీకు ఈ గ్రౌండ్ మెయిన్ ఇంపార్టెంట్. ఎప్పుడన్నా అజ్ అనే సౌండ్ అంటే నాయిస్ ఏమన్నా వస్తే కనుక ఈ పిన్ అనేది వేరే చోటన ఎక్కడన్నా షాలింగ్ చేసుకుంటే ఆ ప్రాబ్లం అయితే తగ్గుతుంది. అంటే ఈ గ్రౌండ్ వైర్ మన 3.5mm జాక్ నుంచి వచ్చిన గ్రౌండ్ వైర్ అనేది బోర్డులో వేరే చోటన అంటే కొంచెం దూరంగా ఇచ్చుకుంటే మీకు ఆ హమ్మింగ్ అనేది తగ్గుతుంది. ఇది మెయిన్ ఫాలో అవ్వాల్సింది. అంటే సౌండ్ క్వాలిటీ ఏదైనా డిస్టర్బెన్సెస్ వస్తే ఈ పిన్ అనేది ఈ వైర్ అనేది వేరే చోటన షాలింగ్ చేసుకుంటే ఆ ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతుంది.
ఫ్రెండ్స్ మొత్తం కనెక్షన్స్ అయితే అయిపోయినాయి. ఇప్పుడు ఆడియో టెస్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ 2.1 అలాగే 4.1 యాంప్లిఫైర్ బోర్డు గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఈ వీడియోకి నాకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.